హలో వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్లైన్ ద్వారా రిలీజ్ చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 3 నుంచి 13 వరకు పరీక్షలు జరిగాయి. వీటికి దాదాపు 51,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురుస్తుంది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో పాటు ఈదురు గాలులతో కూడిన వాన పడుతుంది. భారీ వర్షాల దాటికి నగరం మొత్తం అతలాకుతలమైంది. ఎయిర్పోర్ట్ లోని ఓ టెర్మినల్ రూఫ్ కూలిపోయింది. దీంతో పలు కార్లు ధ్వంసమయ్యాయి. మరోవైపు రహదారులన్నీ వరద నీటితో నిండిపోయి దీంతో రోడ్డుపై నిలిపిన వాహనాలు వరద నీటిలో మునిగిపోయాయి. పైకప్పు కూలిన ఘటనలో ఒకరు మృతి చెందగా 8 మంది తీవ్రంగా గాయాలయ్యాయి. దీనిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఘటనపై విచారణ చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది అవినీతి కేసుల నమోదులో ఉమ్మడి మహబూబ్ నగర్ రాష్ట్రంలోని మొదటి స్థానంగా నిలిచింది. గతం కంటే ఫిర్యాదులు గమనీయంగా పెరుగుతున్నాయి. ఎక్కువ శాతం ప్రభుత్వ ఉద్యోగులే పట్టుబడ్డారు. 2024 జనవరి నుంచి ఈ నెల 26 వరకు మొత్తం 9 అవినీతి కేసులు ఉమ్మడి జిల్లాలోని నమోదైనట్లు అధికారులు తెలిపారు. పోలీస్ శాఖలో 3 కేసులు, రెవెన్యూ విద్యుత్ శాఖలో 2 కేసులు, ఎక్సైజ్ మున్సిపల్ శాఖలో ఒక్కొక్కటి చూపున 9 కేసులు నమోదయ్యాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్.